సాయి పేరు మీద ఉన్న కథలు, సినిమాలు, వ్రతాలు, పూజా విధనలు, శాలిసాలు అన్నీ నిజమైనవి కావు. కల్పిత కథలు. సాయి చచ్చిపోయి 50 ఏళ్ల తర్వాత తప్పుడు కథ రాశారు. ఎక్కిరాల భరద్వాజ అనే గొప్ప వ్యక్తి దాని ఆధారంగా బాలచందర్ ఇంకో గొప్ప వ్యక్తి సాయి మీద సినిమా తీశాడు. అంతే అప్పటి నుండి హిందువులు పిచ్చిగా సాయిని మొదట సాయి అని, తర్వాత బాబా అని, తర్వాత గురువు అని, ఆ తర్వాత దత్తాత్రేయుడు, తర్వాత అవధూత అని, తర్వాత అంటే 1990లో అమ్ముల సాంబశివరావు అనే టీచర్ సాయి చరిత్రనే మార్చి రాస్తూ శ్రీరామకోటిని సాయి కోటిగా మార్చి, స్కూల్ పిల్లల చేత రాయించి, బాబా భక్తులుగా మార్చాడు. అప్పటి నుండి సాయిరాం అని మొదలెట్టి, ఇప్పుడు మొత్తం హిందూ దేవుళ్ల పేర్లు, గ్రంథాలు, మంత్రాలు, పూజ విధానాలు, వ్రతాలు అన్నిటికీ ముందు సాయి పేరు చేర్చి హిందూ దేవుళ్ళకి చేయవలసిన పూజలు సాయికి చేస్తున్నారు. హనుమాన్ సాలీసా, సాయి సాలిసాగా మార్చేశారు. రామకోటిని సాయి కోటిగా మార్చేశారు. సత్యనారాయణ వ్రతంని సాయి వ్రతంగా మార్చేశారు. గాయత్రి స్తోత్రంని సాయి గాయత్రి స్తోత్రంగా, వెంకటేశ్వర సుప్రభాతంని సాయి సుప్రభాతంగా మార్చేశారు. సీతారాం సాయిరాం, శ్రీ కృష్ణ సాయి కృష్ణ, శ్రీదుర్గ సాయి దుర్గ, శ్రీ గణేష్ సాయి గణేష్, మణికంఠ సాయి మణికంఠ. తిరుపతి వెంకన్నకి చేసే అన్ని సేవలు, వ్రతాలు, అభిషేకలు, హరతులు సాయి పేరుమీద సాయి గుడిలో సాయికి చేస్తున్నారు. ఒక్కటేమిటి, ప్రతి హిందూ ఆచారాన్ని ఆ ముస్లింస్ అడుక్కు తినే ఫకీర్కి అంటగాట్టేసి ప్రచారం చేస్తున్నారు. అది తెలియని మూర్ఖ హిందువులు గుడ్డిగా ఆ ఫకీర్ని హిందూ దేవుళ్ళు కన్నా ఎక్కువగా పూజలు చేస్తూ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చాలా చోట్ల హిందూ దేవుళ్ల రూపంలో ఆ ఫకీర్ గాడి విగ్రహాలు పెట్టేశారు. పరమ అసహ్యంగా ఉంటున్నాయి. హిందువులు మేలుకోకపోతే రామాయణం సాయి రామాయణం, మహాభారతం సాయి భారతం, భగవద్గీత సాయి గీత, దేవి భాగవతం సాయి భాగవతం గా మార్చి హిందూ దేవుళ్ళు పోయి సాయి పేరు మిగులుతాది. హిందూ గుడులు అన్నీ సాయి గుడులుగా మారతాయి. సాయిని దేవుడిగా నమ్మే మూర్ఖ హిందువుల వల్ల చాలా ప్రమాదం ఉంది. హిందూ ధర్మానికి ఇప్పటికే పూర్తి సాయి భక్తులుగా మారిన వారు సాయిని తప్ప హిందూ దేవుళ్ళని అసలు పూజించరు. సాయి అసలు పేరు చంద్మియా సైవుద్దీన్. సాయి అల్లమాలిక్ ఏక్ హై అన్నాడు. సాయి భక్తులు అందరూ అల్లాని నమ్మాలి, ముస్లిమ్స్ గా మారండి అంటారు. రాబోయే రోజుల్లో హిందూ గుడులు సాయి గుడులుగా, తర్వాత మసీదులు దర్గాలుగా మారి ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ ఖాతాలోకి పోయి హిందూ ఊర్లు అన్నీ ముస్లిమ్స్ ఊర్లుగా మారిపోతాయి. ఇది మరీ ఓవర్గా చెప్పారు అనుకోవద్దు. ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవకపోతే జరిగేది ఇదే. జై శ్రీరామ్. త్రిభుజ